హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పికిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ముందుగానే ఇలా పీసెస్కి ఉప్పు పసుపు ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పీసెస్ మనకు రావద్దుగా ఫ్రెండ్స్, అంటే చప్పగా ఉంటుంది. అలా ఉండకుండా చూడండి, నేను ముందుగానే కొద్దిగా వేసుకున్నాను. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. చికెన్ బాగా మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్. కొంచెం పీసెస్ మెత్తగా ఉన్నంత వరకు మనకు నీస్ అనేది పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా డీప్ ఫ్రై అనేది చేయకూడదు. ముక్కలు మరి గట్టిగా అయిపోయి చాలా క్రిస్పీగా అయిపోయి అంత టేస్ట్ ఉండదు. ఈ విధంగా పీసెస్ని అంతా బాగా కలుపుతూ తిప్పుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇదంతా ఇప్పుడు మనకి అందులో చికెన్లో మసాలాకి మనకు కావాల్సినది కొద్దిగా కసూరి మేతి వేసుకున్నాను, లవంగాలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ దాల్చిన చెక్క వేసుకున్నాను, ఎక్కువగా వేసుకోలేదు, కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఆవాలు మనకు ఇది స్మెల్ కోసం పౌడరు, హీట్గా కర్రీ పాడవకుండా ఉండడం కోసము, పికిల్ కోసము. ఇందులో కొద్దిగా మినపప్పు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. అలాగే కసూరి మేతి కూడా వేసుకున్నాను. ఇదంతా బాగా కొంచెం దూరగా వేయించుకోవాలి. చికెన్ బాగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా మనకు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు వీటిని ఇలాగ సైడ్కి తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాము. అన్ని ముక్కలు ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మిగతాది కూడా నేను ఆల్రెడీ వేసేసుకున్నాను. నేను కొద్దిగానే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇగో ఇలా మనము ముందుగానే మొత్తం వేయించి పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఇందులో కొద్దిగా లవంగాలు వేసుకున్నాను, ఒక 3-4 లవంగాలు. ఇది మసాలా ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్. ఇదంతా మనం ఎక్స్ట్రా మళ్ళీ మసాలా పౌడర్ ఏమి యాడ్ చేయకూడదు. ఇదంతా ఇగో ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని ఇలా మిక్సీ పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు. ఇగో ఈ విధంగా పౌడర్ వస్తే చాలు మనకి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుందాము. నేను కొద్దిగానే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను పికిల్ కొంచెమే పెడుతున్నాను కాబట్టి. మిగతాది కూడా ఈ విధంగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం తీసి సైడ్కి పెట్టుకుందాము. కొద్దిగా చల్లారేంత వరకు ఇదంతా సైడ్కి పెట్టుకుందాము. అన్నీ తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చూసారు కదా, చికెన్ చాలా బాగా డీప్ ఫ్రై అయిపోయింది. మిగిలిన ఆయిల్లోనే ఇప్పుడు తాలింపు కోసం, అంటే ఆయిల్ అనేది మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేడిగానే ఉంటుంది కదా ఆయిల్, అందులో కొద్దిగా ఒక 2-3 వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాము. ఆయిల్ అనేది కొంచెం హీట్ తగ్గాక వేసుకోండి. ఇది ఎక్కువగా ఆయిల్ హీట్ ఉంటే మొత్తం కాలిపోతుంది. ఇప్పుడు ప్రిపరేషన్ ఫ్రెండ్స్. ఇలా చికెన్ అంతా తీసేసుకొని ఇందులో కొద్దిగా కారము, కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. పికిల్స్ అన్నాక కొద్దిగా కారం అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి కదా. నేను కొంచెమే తీసుకున్నాను, ఒక 1/4 kg అంత తీసుకున్నాను చికెన్. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము. కొద్దిగా మనం ముందుగానే కచ్చపక్క దంచి పెట్టుకున్న పౌడరు, మసాలా పౌడరు, అలాగే వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. అది రోట్లో వేసి దంచుకోండి ఫ్రెండ్స్, మిక్సీలో కంటే. ఈ విధంగా చేసేవాటి బాగా కలుపుకుందాము. ఈ మసాలా అంతా బాగా ముక్కలకు పట్టేంతసేపు కలుపుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కలుపుతుంటే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అంతా చల్లారాక మనం ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా పికిల్స్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ ఎంత వేసుకున్నా తక్కువగానే ఉంటుంది, మీరు చూసి వేసుకోండి. ఇలా బాగా చూసారుగా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా దగ్గర పడింది. ఇలా కారంకి చూసారుగా ముక్కలన్నిటికీ బాగా పికిల్ అనేది బాగా టేస్టీగా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సూపర్గా ఇంటిల్లిపాదిలు అందరూ తింటారు, చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి. పికిల్ పాడవకుండా ఉండడం కోసము ఒక 1/2 ఇంచు లెమన్ అనేది యూస్ చేస్తున్నాను. మీరు పికిల్ ఎక్కువగా కలుపుకుంటే ఒక 1, 2, 3 లెమన్స్ పిండుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పులుపు ఉంటే పికిల్ అనేది పాడవదు. ఇదంతా కాసేపు ఇలా బాగా కలుపుకున్నాక ఒక 5-10 మినిట్స్ ఆగాక స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.